హలో బ్రో, నమస్తే. అబ్బా సాయిరాం, చేపల బోక ఎన్ని రోజులు? ఇయాటికి డజన్ మీద 4 రోజులు. మధ్యలో పండగలని పబ్బాలని చిన్న చిన్న పనుల వల్ల చేపలు పోవడం కుదరలే. ఇప్పుడు ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు చేపలకు వచ్చినాం. ఇప్పుడు మనం చేపలు పట్టబోయే లొకేషన్ కూడా కొత్త లొకేషన్. నేను పట్టుడు కూడా ఫస్ట్ టైమే. అసలు ఎటు పోతున్నా అర్థం కావట్లేదు. మొత్తం షెట్లే. చిన్నగా ఒక గాలం వేసే ప్లేస్ అయినా ఉండకపోదా అని చూసుకుంటా పోతున్నాం. కానీ ఇక్కడ సింగిల్ గాలం వేయడానికి కాదుగా, మనం నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. మొత్తం గుంటే ఉంది, నీళ్లు పోయి ఆడ ఉన్నాయి. నేను పైనుంచి చూసినప్పుడు నీళ్లు దగ్గరికి కనిపించినాయి. నీ అమ్మ ఈడికొచ్చి చూస్తే నీళ్ళు ఏడ ఉన్నాయి. ఇక ఆడంత పెద్ద స్టంట్ మనం చేయలేం గానీ కొంచెం ముందుకు వచ్చినాం. వచ్చినాం గానీ లొకేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఒక ఫ్యామిలీ చిన్నపాటి పిక్నిక్ చేసుకోవచ్చు. అసలు ఎండ అనేదే లేదు, మొత్తం ఒక గృహ లాగుంది. చేపలు పడకపోయినా గానీ ఈ చెట్ల కింద హాయిగా పడుకోవచ్చు. ఈ ప్లేస్ చేపలకు కాకుండా ఇంకో పనికైతే మస్తు ఉంటది. ఆ పని ఏందో మీకు తెలితే కింద కామెంట్ చేయండి. ఇక అన్నట్టు మనం ఇక్కడ సింగిల్ గాలంతో రవ్ చేపలు పడదామని పోతున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకి రవ్ చేపలు పట్టడం అంటే మస్తు ఇష్టం. దానికోసం ఇలాంటి స్టన్స్ ఏంది, పెద్ద పెద్ద అడ్వెంచర్స్ కూడా చేస్తాం. మనకి ఇక్కడ దారి తెలియపోయినా గానీ దారి చేసుకుంటూ ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. మనసుంటే మార్గం కాదు, చేపలుంటే దారి అదే ఏర్పడుతుంది. ఎందుకంటే మనం చేపలు పోయేటప్పుడు కళ్ళు కనపడవుగా, ఇక తుప్పల్లో పడి పోవడమే. బాబాయ్ అటో ఇటో చేసి ఒక మంచి లొకేషన్ కి వచ్చినాం. వచ్చేటప్పుడు ఇక కిలో తవుడు పిండి కూడా ఇంటికాడే కలుపుకొని వచ్చినాం. మనం ఎప్పుడైనా కొత్త ప్లేస్ లో చేపలు పట్టడానికి వచ్చినప్పుడు మనం గాలం వేసే ప్లేస్ లో తౌడేసి చెరువే చేయాలా. నువ్వు తౌడేయకుండా ఏమేయకుండా చేప పడాలంటే అస్సలు పడదు. నువ్వు గాలం వేసే ప్లేస్ కి చేప రావాలన్నా ఆ చేప నీకు పడాలన్నా బాబాయ్ ఫస్ట్ చేపకి ఇయ్యాల్సింది చేపకి ఇచ్చేయాలా. ఇట్లా నువ్వు తెచ్చుకున్న తౌడిని మంచిగా నీళ్ళేసి చెరువే చేయి. చెరువే చేసిన ఒక గంట తర్వాతకి గాలమే. గంట తర్వాతకి గాలం ఎందుకు ఏమంటున్నావు తెలుసా? నువ్వు ఫస్ట్ తౌడేయంగానే చిన్న చిన్న చేపలన్నీ ఆ తౌడు దగ్గరకు వస్తాయి. అదే నువ్వు తౌడేయంగానే గాలం వేసినావు అనుకో, నువ్వు వేసిన తౌడుని తినకుండా నీ పిండినే తింటా ఉంటాయి. అదే ఒక గంట తర్వాతకి గాలం వేసినావు అనుకో, నువ్వు ఫస్ట్ తౌడు చెరువే చేసినావుగా, అది తిని మూతి దుడుచుకుని వెళ్ళిపోతాయి. నేను చెప్పినట్టుగా నువ్వు ఇట్లా చేయి, 100% రిజల్ట్ ఉంటది బాబాయ్, నాది గ్యారంటీ. మనం ఇప్పుడు ఒక 1/2 కిలో మందం అయితే తౌడు చెరువే చేసినాం. బాబాయ్ చేపలు ఎప్పుడైనా గానీ నువ్వు వేసిన తౌడు దగ్గరికి వచ్చినాయో లేదో కనిపెట్టాలంటే ఏం లేదు, నీళ్ళలోంచి సన్న సన్న బుడగలు వస్తా ఉంటాయి. అట్లా బుడగలు వచ్చినాయి అంటే అక్కడ రవ్ షాప్ వచ్చిందని అర్థం. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి. చాలు. మేం 11ంటికి గాలం వేసినాం. ఇప్పుడు టైం 5 అవుతుంది. ఒక్క చేప కూడా పిండిని ముట్టలే. ఇక మనం తెచ్చుకున్న తౌడు పిండి మొత్తం అదే ప్లేస్ లో వేసినాం. తెల్లారి ఇదే లొకేషన్ కి నేనొక్కనే మళ్ళొచ్చిన. మా తాలింపు గాడికి చిన్న పని ఉందని వాడు మాత్రం ఇంటికాడే ఉండు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఒక్క చేప పడలే గానీ ఇప్పుడు మాత్రం బానే పడ్డాయి చూడండి.
అన్నీ అది పూర్తిగా మునగాలనా? లేదన్న ఇట్లా ఇట్లా అంటదిగా ఆ మమ్మీలో కొట్టాడు. ఇప్పటికే 3 ముళ్ళు పోయినాయి పైన. అయ్యో, మిస్ అయినప్పుడు పైన చెప్తాను. పైన 5 ఉండే. అక్కడ ఒక అన్నకి చేప పడ్డది, అది మీకు కూడా చూపిస్తా చూడు. అక్కడ కూర్చున్న అన్నాళ్ళకి ఒక చేప పడ్డది. పాపం పొద్దు నుంచి కూర్చొని ఉన్నారు ఆడ. అమ్మ తీసిర్రా నాయన, అబ్బా పెద్దదే. చాలే పులుసు మందం పడ్డది వాళ్ళకి. రైట్ బాబాయ్, చూసిర్రా ఇదే ప్లేస్ కి మనం నిన్న వచ్చినాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా చూసి గుడ్లు గుంజినా గానీ ఒక్క చేప పడలే. మళ్ళీ ఇదే ప్లేస్ కి ఈ రోజు వచ్చినాం. మనకి 3 రవ్వ చేపలు పడ్డాయి. నిన్నెందుకు పడలే, ఈ రోజు ఎందుకు పడ్డాయి? మనకి చేపలు పడాలంటే గాలాలు పిండితో పాటు అదృష్టం కూడా ఉండాలి. నిన్న వచ్చినప్పుడు పడలేదు కానీ ఈ రోజు కూడా రాకుండా ఉంటే ఆ చేపలు పడేయా? చేపలు పట్టుడు అంటేనే ఓపిక. ఆ మాత్రం ఓపిక లేకుండా చేపలు పడాలంటే కష్టమే. ఏదైనా 1-2 సార్లు ట్రై చేస్తే అవే పడతాయి. మనకి మొత్తం 3 రవ్వ చేపలు పడ్డాయి. వాటిని మీకు కూడా చూపిస్తా. మీరు కూడా ఎప్పుడైనా చేపలు పడలేదని డిసప్పాయింట్ అవ్వద్దు బాబాయ్. పడేదాకా ట్రై అయ్యి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పడతాయి. నా మాట నమ్ము. ఇప్పుడు ఈ అడ్వెంచర్ లోంచి బయటికి పోయాక మీకు ఆ చేపలు ఎందుకు చూపిస్తా. పొలంచి పోవాలి, బయటికి పోవాలి. మొత్తం ఆర్మీ స్టన్సే ఉంటాయి ఇక్కడ. వంగుకుంటా, లేసుకుంటా, దూక్కుంటా. అమ్మ, మొత్తం ఫారెస్ట్ ఉన్నట్టే ఉంది. రెండు పెద్దగా ఉన్నాయి, ఇది ఒకటి చిన్నది పడ్డది. మొత్తం 3 పడ్డాయి. ఈ పాంప్లెట్ ఎందుకు, ఇది కూడా పడేద్దాం. బాబాయ్ ఇక మనకి పడ్డ చేపలు ఇక ఈ 3. నేనొక్కనే కాబట్టి ఈ 3 నాకు మస్తు ఎక్కువ. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.